Hi students, welcome to our 10th class biology chapter 2 respiration, the energy releasing system. So before videos lo manam photosynthesis gurinchi chadukunnamo. Okay, so ee second chapter vachesi respiration. So ee respiration lo using food to carry out life process is key to life for all living being is both multicellular and unicellular. Food anedi మన లైఫ్ ప్రాసెస్ జరగటానికి ఆల్ లివింగ్ బీయింగ్స్లో అది మల్టీ సెల్లర్ అవ్వచ్చు లేదా యూనిసెల్లర్ అవ్వచ్చు. ఈ రెండింటిలో కూడా ఫుడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇన్ ద చాప్టర్ ఆన్ న్యూట్రిషన్ వీ హ్యావ్ డిస్కస్డ్ హౌ ద బాడీ డ్రాస్ అవుట్ న్యూట్రియంట్స్ ఫ్రమ్ ద ఫుడ్ టేకెన్ ఇట్. ద ఫుడ్ ప్రొవైడ్స్ ఎనర్జీ ఫర్ ఆల్ బాడీలీ యాక్టివిటీస్ ఓన్లీ ఆఫ్టర్ బ్రేక్ డౌన్ త్రూ ద ప్రాసెస్ ఇస్ నోన్ యాజ్ రెస్పిరేషన్. సో యాక్చువల్గా అయితే మనం డైజెస్టివ్ సిస్టంలో ఫుడ్ తీసుకున్న తర్వాత అక్కడ డైజెషన్ అవుతుంది, అంతే, జస్ట్ డైజెషన్ అవుతుంది. డైజెషన్ అయిపోయిన తర్వాత ఎనర్జీ అనేది అక్కడ రిలీజ్ అవ్వదన్నమాట. డైజెస్టివ్ సిస్టమ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఓన్లీ బ్రేక్ డౌన్ ద ఫుడ్. ఓకే, సో డైజెషన్ అయిపోయిన తర్వాత మనం చదువుకున్నాం త్రూ మైక్రోవిల్లీ ద్వారా అబ్జార్ప్షన్ అనేది ఫుడ్ జరుగుతుంది. అప్పుడు అది డైరెక్ట్గా బ్లడ్లో కలుస్తుంది, అక్కడ ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి అప్పుడు ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుందని మనం అనుకున్నాం కదా. సో ఆ ప్రాసెస్ని మనం రెస్పిరేషన్ అనేసి అంటామన్నమాట. సో దస్ రెస్పిరేషన్ అంటే రెస్పిరేషన్ అంటాము అంటే దాని మీనింగ్ ఏమిటి? రెస్పిరేషన్లో జరిగేటటువంటి ఇంటర్నల్ ప్రాసెస్. యాక్చువల్గా రెస్పిరేషన్ అంటే ఇంటేక్ అండ్ మనకి ఆక్సిజన్ తీసుకోవటము, కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేయటము, ఇన్హలేషన్ ఎక్స్హలేషన్, దాన్ని రెస్పిరేషన్ అంట. అది ఎక్స్టర్నల్ రెస్పిరేషన్ అని, ఇంటర్నల్ రెస్పిరేషన్ రెండు రకాలుగా ఉంటాయి. సో ఎక్స్టర్నల్ అంటే ఎక్స్హలేషన్, ఇన్హలేషన్. ఇంటర్నల్ అంటే మనం ఇప్పుడు చెప్పే కదా ఎనర్జీ రిలీజింగ్ ఫ్రమ్ ఫుడ్ అనేది ఇంటర్నల్ రెస్పిరేషన్ అనమాట. దస్ రెస్పిరేషన్ లీడ్స్ టు ఫైనల్ యూటిలైజేషన్ ఆఫ్ ఫుడ్. వెన్ ఆక్సిజన్ ఈజ్ ప్లెంటిఫుల్, రెస్పిరేషన్ నార్మల్లీ టేక్స్ ఓవర్. Cell of the living body use food constantly to help our body to function properly. They require the presence of gas, food, material and some chemicals. రెస్పిరేషన్ లీడ్స్ టు ఫైనల్ యూటిలైజేషన్ ఆఫ్ ఫుడ్. రెస్పిరేషన్ అనేది ఏంటి? మన అసలు ఫుడ్ తీసుకునేది ఎనర్జీ కోసం. సో ఆ యూటిలైజేషన్, ఫైనల్ యూటిలైజేషన్ మనకి ఈ రెస్పిరేషన్ ద్వారా ఎండ్ అవుద్ది అనమాట. వెన్ ఆక్సిజన్ ఈజ్ ప్లెంటిఫుల్, రెస్పిరేషన్ నార్మల్లీ టేక్స్ ఓవర్. సెల్ ఆఫ్ ద లివింగ్ బాడీ యూస్ ఫుడ్ కాన్స్టాంట్లీ టు హెల్ప్ అవర్ బాడీ టు ఫంక్షన్ ప్రాపర్లీ. దే రిక్వైర్ ద ప్రెజెన్స్ ఆఫ్ గ్యాస్, ఫుడ్ మెటీరియల్ అండ్ సమ్ కెమికల్స్. సో అదనమాట, అర్థమైంది కదా. ద టర్మ్ రెస్పిరేషన్ డిరైవ్డ్ ఫ్రమ్ లాటిన్ వర్డ్ రెస్పైర్, మీనింగ్ బ్రీత్, మీనింగ్ టు బ్రీత్. సో ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, రెస్పిరేషన్ అనేది లాటిన్ వర్డ్ నుంచి వచ్చింది. మీనింగ్ ఏమిటి? టు బ్రీత్. రెఫర్స్ టు ద హోల్ చైన్ ఆఫ్ ప్రాసెస్ ఫ్రమ్ ది ఇన్హలేషన్ ఆఫ్ ద యూజ్ ఆఫ్ ఆక్సిజన్ ఇన్ ద సెల్. టు బిగిన్ విత్ వీ షల్ స్టడీ ద రిలేషన్షిప్ ఆఫ్ గ్యాసెస్ అండ్ ద ప్రాసెస్ ఆఫ్ రెస్పిరేషన్. ఫస్ట్ డిస్కవరీ ఆఫ్ గ్యాసెస్ అండ్ రెస్పిరేషన్. అసలు ఈ గ్యాసెస్, ఈ ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ అనేవి ఎలా డిస్కవరీ జరిగాయి? ద టర్మ్ రెస్పిరేషన్ కేమ్ ఇన్ టు యూజ్ ఎ సెంచరీ ఆఫ్టర్ ద వర్డ్ breathing was used way back in 14th century. It was used much before people knew that air is a mixture of gases. They hardly knew anything about the life process that took place internally in a living body. Respiration, which was used as a medical term, usually referred to a process of involving passage of air and production of body heat. So మామూలుగా రెస్పిరేషన్ అంటే ఏమనుకున్నారు? ఓకే, ఇది వచ్చేసి గ్యాసెస్ అనేది ప్యాసేజ్, తర్వాత మనకి దీని నుంచి హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అనేది ఒక ఐడియా ఉంది. ఇట్ వాజ్ నాట్ అంటిల్ 18th century when Lavoisier and Priestley did not comprehensive work on properties of gases, their exchange and respiration that we came know something about how the process gaseous exchange goes on in our body. సో అప్పుడు తర్వాత 18th century వరకు అలా ఉన్నది. తర్వాత ఏమైపోయింది? అది ఆ యొక్క మారిపోయింది అనమాట. ఆ తర్వాత ఈ లావోయిజర్ అనే సైంటిస్టులు చాలా వర్క్ చేస్తారు, అసలు ఏదో జరుగుతోంది ఇక్కడ అనేసి. యూ హ్యావ్ ఆల్రెడీ స్టడీడ్ అబౌట్ some of Priestley experiments in earlier classes. You have an account of the chapter on nutrition as well. Recall the concept. సో మనం ప్రిస్లీ కూడా ఎక్స్పెరిమెంట్స్ కూడా మనం ముందు క్లాస్లో చదువుకున్నాం కదా. సో వీళ్ళు ఈ సైంటిస్టులు అంతా కూడా మళ్ళీ గ్యాసెస్ అనేది కనుక్కోవడం జరిగింది. కెన్ ఇట్ బి సెడ్ ద Priestley's experiment helped us to find out more about composition of air. How మనకి Priestley's experiment ఎంతవరకు ఇది ఉపయోగపడుతుంది అని. నిజంగానే కదా. Lavoisier also carried out several experiments to understand the properties of gases. In his early experiments, it is clear that Lavoisier thought that the gas liberated on heating powder charcoal in a bell jar kept over water in a through was like fixed air. In those days, carbon dioxide was known as fixed air. The next series of experiments deal with the combustion of phosphorus in a bell jar. From these studies, Lavoisier showed that whatever in the atmospheric air which combined with the phosphorus was not water vapor. His final word, that is substances which combine with the phosphorus, is either air itself or another elastic fluid present in a certain proportion. In this air which is breathed, that was respirable air, a
కాంపనెంట్ ఆఫ్ ఎయిర్ దట్ ఆల్సో హెల్ప్డ్ ఇన్ బర్నింగ్. తర్వాత ఈయన లావాయిజరు, బెల్జార్ ఎక్స్పెరిమెంట్స్, తర్వాత ఈ పాస్పరస్ ఎక్స్పెరిమెంట్స్ అలాంటివన్నీ చేసి తను ఏం చేశాడంటే ఏదో ఒక గ్యాస్ అనేది, అంతవరకు కార్బన్ డైఆక్సైడ్ తెలుసు అనమాట. తర్వాత మనకి ఒక గ్యాస్ ఉంది, అది ఒక బ్రీతింగ్ ఉపయోగపడుతుంది ప్లస్ బర్నింగ్ కూడా ఉపయోగపడుతుంది అని చెప్పేసి అతను కనుక్కోవడం జరిగింది. So what was production by combustion accordingly to Lavoisier? What did Lavoisier find out about the air was an experiment? What conclusion can be drawn from Lavoisier's experiment? So ఇక్కడ చూడండి, Lavoisier noted that there was a profound difference between the air in which combustion a metal has been carried out of the one which had served for respiration. The air that we breathe out precipitated lime water, while that after heating metal did not. So మెటల్ని ఆయన హీట్ చేసినప్పుడు ఈ యొక్క ప్రెసిపిటేషన్లో లైమ్ వాటర్ని పెట్టినప్పుడు వచ్చే గ్యాస్ ఒకటి కాదనేసి తను అనుకున్నాడు అనమాట. ఫ్రమ్ దిస్ హీ deduced that there were two processes involved in respiration, and that of these he probably knew only one. So therefore he carried out another experiment by which he showed that about 1/6 of the volume of vitiated a term used than the show air from which the component needed for burning had been removed consists of chalky acid gas fixed air. So therefore to recreate common air from a vitiated air, it was not enough merely to add the appropriate amount of air needed to burning or respirable air. The existing chalky acid must also be removed. So he drew immediately the logical conclusion regarding the process of respiration. So ఇనంతా ఎక్స్పెరిమెంట్స్ అంతా ఏం జరుగుతుందంటే ఈ యొక్క రెస్పిరేషన్కి మనం ఇన్హేల్ ఎక్స్హేల్ చేసే గ్యాసెస్కి ఏంటి రిలేషన్ అనేది కనుక్కోవడానికి చేస్తాడనమాట. either imminently respirable air is changed in the lungs to chalky acid air. If an exchange takes place, the eminently respirable air being absorbed and an almost equal volume of chalky acid are being given up to the air from the lungs. So మనకి ఒక గ్యాస్ తీసుకుంటున్నాము, అంతే అమౌంట్తో మనకి కార్బన్ డైఆక్సైడ్ కూడా రిలీజ్ అవుతుందన్నమాట. హీ హ్యాడ్ టు అడ్మిట్ దట్ దెర్ వర్ స్ట్రాంగ్ గ్రౌండ్స్ ఫర్ బిలీవింగ్ దట్ ఎమినెంట్లీ రెస్పైరబుల్ ఎయిర్ డిడ్ కంబైన్ విత్ ద బ్లడ్ టు ప్రొడ్యూస్ ద రెడ్ కలర్. ఆ తర్వాత అతను తెలుసుకున్నాడు అనమాట, ఏదో మనం రెస్పిరేషన్లో తీసుకునేటటువంటి ఒక ఎయిర్ బ్లడ్తో కలుస్తుంది, రెడ్డిష్గా ఉంటుంది అని ఏదో ఆయన కనుక్కోవడం జరిగింది. లావాయిజర్స్ ఫైండింగ్ లేడ్ way to several other researchers. So which gas do you think is Lavoisier talking about when he says chalky acid gas? Which gas according to him is respirable air? What steps in the process of respiration does Lavoisier mention an inference of his experiment? అనేది మనము ఇక్కడంతా కూడా చదువుకుంటాం. A few lines from a textbook of human physiology written by renowned chemist John Draper around mid-19th century goes like this: the chief material which a living being receives are matter that can be burnt, water and oxygen gas, and out of the action of these upon one another, all the physical phenomena of its life arise. What the body expels out is water, oxide of carbon or phosphorus, sulfur and other. Thus we can see that the role of major compound and elements in the process of respiration was known in mid-19th century. The event involved were not very clearly understood, but people believed that there was some relation had produced in the body is the process of respiration. సో ఈ ఎక్స్పెరిమెంట్స్ అన్నీ కూడా మనకి ఏం తెలియజేస్తున్నాయి? సో మనకేదో ఒక గ్యాస్ని మనము తీసుకుంటున్నాము, ఆ గ్యాస్ అనేది బర్నింగ్కి ఉపయోగపడుతుంది. తర్వాత మనం రిలీజ్ చేసేటటువంటి గ్యాస్ కార్బన్ డైఆక్సైడ్, చాల్కింగ్ పౌడర్, అంటే వాళ్ళు ఇంకా అవన్నీ కూడా టర్మ్ చేయలేదన్నమాట. సో ఇవన్నీ కూడా మనకి బుక్స్లో రెఫరింగ్లో ఉన్నాయన్నమాట. ఇట్ ఈస్ కామన్ అబ్జర్వేషన్ దట్ అవర్ బ్రీత్ ఈజ్ వార్మర్ దాన్ ద ఎయిర్ అరౌండ్ అస్. డస్ రెస్పిరేషన్ హ్యావ్ ఎనీథింగ్ టు డూ విత్ దిస్? అంటే మామూలుగా మన కామన్ అబ్జర్వేషన్ ఏమిటి, బ్రీత్ చేసేటప్పుడు అది తీసుకునే ఎయిర్ కొంచెం వామ్ అనేది ఉంటుంది, వదిలే ఎయిర్లో కూడా వామ్ అనేది ఉంటుంది అనమాట. అంటే మన రెస్పిరేషన్లో హీట్ అనేది కూడా ప్రొడ్యూస్ అవుతుంది అనేది వాళ్ళు గమనించారు. ఈవెంట్ స్టెప్స్ ఇన్ రెస్పిరేషన్. దెర్ ఆర్ నో స్ట్రిక్ట్ డెమోక్రేషన్స్ ఆఫ్ ఈవెంట్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ the process of respiration is very complex process of several biochemical and physical process. So but general understanding and what goes on we shall study under the following హెడ్స్. సో ఇది అనేది ఎంత సింపుల్ ప్రాసెస్ అయితే ఏం కాదు రెస్పిరేషను. దీంట్లో మనకి చాలా బయోకెమికల్ అండ్ ఫిజికల్ ప్రాసెస్ అనేవి ఇన్వాల్వ్ అయి ఉంటాయి. సో అది అర్థం చేసుకోవాలంటే సింపుల్గా ఫస్ట్ బ్రీతింగ్ తీసుకుంటాం. అంటే అక్కడ మనకి బ్రీతింగ్ ద్వారా మనం తీసుకున్నటువంటి ఇన్హేల్ అయినటువంటి గ్యాస్ అనేది
మనకి లంగ్స్ లెవెల్లోకి వెళ్ళి అక్కడ గ్యాసెస్ ఎక్స్చేంజ్ జరుగుతుంది. ఈ గ్యాస్ అనేది బ్లడ్లోకి వెళ్తుంది. బ్లడ్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ మనకి టిష్యూ లెవెల్లో గ్యాసెస్ ఎక్స్చేంజ్ జరిగి మనకి సెల్యులార్ రెస్పిరేషన్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ బ్రీతింగ్లో మనకి ఏమవుతుంది, ఎయిర్ మూవ్మెంట్ ఇంటూ అండ్ అవుట్ లంగ్స్, ఎయిర్ మూవ్మెంట్ ఇంటూ అండ్ అవుట్ ఆఫ్ లంగ్స్. సో ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ బిట్వీన్ ఆల్వియోలై అండ్ బ్లడ్. సో ఒక్కసారి లంగ్స్లోకి వెళ్ళిపోయిన తర్వాత డైరెక్ట్గా అది ఎక్కడికి వెళ్తుంది, ఆల్వియోలై ద్వారా బ్లడ్లోకి వెళ్తుంది అనమాట. అక్కడ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఆక్సిజన్ ఫ్రమ్ బ్లడ్ క్యాపిలరీస్ ఆఫ్ ఆల్వియోలై టు బాడీ సెల్స్ అండ్ రిటర్న్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. ఒకసారి ఆల్వియోలై అంటే ఏంటో తెలుసు కదమ్మా, మనకి లంగ్స్లో ఉండేటటువంటి సెల్స్నే మన ఏదైనా కూడా ఒక ఆర్గాను ఇట్ ఈజ్ మేడప్ ఆఫ్ విత్ సెల్సే కదా, సెల్స్ నుంచి టిష్యూగా ఫామ్ అయ్యి టిష్యూ నుంచి ఆర్గాన్ నుంచి ఆర్గాన్ సిస్టమ్ అవుతుంది. సో ఈ ఆర్గాన్ల యొక్క బేసిక్ యూనిట్ ఏంటంటే సెల్ అనమాట. అలాగే లంగ్స్లో ఆ సెల్ని మనం ఆల్వియోలై అనేసి అంటాము. మెయిన్గా మనం చేసే ఈ రెస్పిరేషన్ అంతా కూడా ఇంటర్నల్ రెస్పిరేషన్ అంతా కూడా మనకి ఆల్వియోలై ద్వారానే జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఈ ఆల్వియోలైలోకి అంటే లంగ్స్లోకి ఒక్కసారి గ్యాసెస్ చేరిన తర్వాత అక్కడ బ్లడ్లోకి మనకి ఎక్స్చేంజ్ జరుగుతాయి. బ్లడ్లోకి వెళ్ళిన తర్వాత అవి టిష్యూస్లోకి అనమాట ఒక్కొక్క సెల్స్లోకి వెళ్ళి మనకు ఆక్సిజన్ అనేది బ్లడ్ క్యాపిలరీస్ నుంచి ఆల్వియోలై నుంచి సెల్స్లోకి వెళ్ళిపోయి అక్కడి నుంచి మళ్ళీ కార్బన్ డైఆక్సైడ్ తిరిగి అబ్జర్వ్ చేయబడుతుంది అనమాట, ఎందుకంటే బయటికి రిలీజ్ చేయడం కోసం. తర్వాత ఎక్స్చేంజింగ్ ఆఫ్ ఆక్సిజన్ ఫ్రమ్ బ్లడ్ ఇంటూ ద సెల్స్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ ఫ్రమ్ సెల్స్ ఇంటూ ద బ్లడ్ అనేది ఇక్కడ జరుగుతుంది. సో యూజింగ్ ఆక్సిజన్ ఇన్ సెల్ ప్రాసెస్ టు ప్రొడ్యూస్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ రిలీజింగ్ ఎనర్జీ టు బీ యూజ్డ్ ఫర్ లైఫ్ ప్రాసెస్. సో సింపుల్గా ఇక్కడ చెప్పారు చూడండి, మనకి ఇక్కడ ఆక్సిజన్ అనేది మనము తీసుకుంటాం, బాడీ అనేది మనం మిక్చర్ ఆఫ్ గ్యాసెస్ని తీసుకుంటాం, ఓన్లీ ఆక్సిజన్నే తీసుకోమన్నమాట. ఆ మిక్చర్ ఆఫ్ గ్యాసెస్ నుంచి మనకి ఎక్కువ కూడా ఆక్సిజన్ అబ్జర్వ్ చేస్తాము. ఈ ఆక్సిజన్ అనేది లోపలికి వెళ్ళిపోయిన తర్వాత లంగ్స్లోకి వెళ్ళి ఆల్వియోలై నుంచి బ్లడ్లోకి వెళ్ళి బ్లడ్లో నుంచి మరి బ్లడ్ ఒక్కొక్క సెల్కి కనెక్ట్ అయి ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళినప్పుడు ఈ ఆక్సిజన్ అనేది ఆ సెల్స్ ద్వారా అబ్జర్వ్ చేయబడి తిరిగి మనకు అన్నెసెసరీ అయినటువంటి కార్బన్ డైఆక్సైడ్ ఆ సెల్స్లో నుంచి మళ్ళీ బ్లడ్లో నుంచి ఆల్వియోలైలోకి వచ్చి ఆల్వియోల నుంచి లంగ్స్ ద్వారా నోస్ ద్వారా కార్బన్ డైఆక్సైడ్ బయటకు వస్తుంది. ఇలా కార్బన్ డైఆక్సైడ్తో పాటు మనకి కొంచెం వాటర్ అండ్ హీట్ కూడా మనకి బయటికి వచ్చేస్తూ ఉంటుంది అనమాట. సో ఇదంతా కూడా మనకి ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ రెస్పిరేషన్ అనేసి అంటారు. సో దీని కొంచెం బ్రీఫ్గా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే బ్రీతింగ్, అసలు ఫస్ట్ ఏమన్నాను మనం, ఫస్ట్ ప్రాసెస్ ఏంటి బ్రీతింగ్ అనేది ఏంటి. ఇన్ ద ప్రీవియస్ క్లాసెస్ వీ డిడ్ ఎక్స్పెరిమెంట్స్ టు ఫైండ్ ఆన్ వాట్ వాస్ దేర్ ఇన్ ద ఎయిర్ వీ బ్రీత్ అవుట్. మనం చాలా చిన్నప్పటి నుంచి చదువుకుంటూనే ఉన్నాం. We had seen that in a setup with a lime water, it turned milky white fast as we breathe out into as compared to a similar setup in which normal air was passed with the help of syringe or pichkari in lime water. Experimental setup tests the presence of carbon dioxide in exhaled air. So arrange the apparatus as shown in the figure and try to do the experiment once again to find out what happens. So ఇక్కడ మనకి చూసారు కదండమ్మా, ఇది లైమ్ వాటర్ అనేసి ఇక్కడ పక్కన మనకి సిరంజ్ అనేది పెడతారనమాట. అంటే ఇక్కడ మనకి నార్మల్ ఎయిర్ అనేది లైమ్ వాటర్లోకి వస్తూ ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఇక్కడ మనకి ఈ లైమ్ వాటర్, ఇది నార్మల్ వాటర్. ఈ లైమ్ వాటర్లోకి మనము ఎక్సైల్ చేసినప్పుడు గ్యాస్ని వదిలినప్పుడు అది వెంటనే చాలా ఫాస్ట్గా మిల్కీ వైట్గా వెళ్ళటం అనేది గమనించడం జరిగిందనమాట. సో దాన్ని బట్టి మనకి ఎక్సైల్డ్ ఎయిర్లో అంటే బయటికి వదిలేటటువంటి ఎయిర్లో కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది అని చెప్పి కనుక్కున్నారు. ఓకేనా. వాట్ డస్ దిస్ ఎక్స్పెరిమెంట్ ఇండికేట్, విచ్ గ్యాస్ టర్న్స్ లైమ్ వాటర్ మిల్కీ. మనకి చిన్నప్పుడే తెలుసు లైమ్ వాటర్ మిల్కీగా మారిందంటే ఇట్స్ రియాక్ట్ విత్ కార్బన్ డైఆక్సైడ్. వెన్ ఇట్స్ రియాక్ట్ విత్ కార్బన్ డైఆక్సైడ్, విచ్ గ్యాస్ డూ యూ థింక్ మైట్ బి ప్రెజెంట్ ఇన్ గ్రేటర్ క్వాంటిటీ in the air we breathe out as compared to air around us. అంటే మనము బ్రీత్ అవుట్ చేసేటటువంటి ఎయిర్ మన అరౌండ్గా ఉన్నటువంటి ఎయిర్తో కంపేర్ చేసినప్పుడు మనం బ్రీత్ అవుట్ చేసినటువంటి ఎయిర్లో ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది కాబట్టి అది లైమ్ వాటర్ అనేది మనం బ్రీత్ అవుట్ చేసిన ఎయిర్ ఎక్సైల్ చేసిన ఎయిర్ ఏ జార్కి అయితే వెళ్తుందో లైమ్ వాటర్కి వెంటనే అది తొందరగా చేంజ్ అయిపోయింది కలరు. వీఆర్ ఆల్సో అవేర్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ వాటర్ వేపర్ డిపాజిట్స్ అనే మిర్రర్ ఇఫ్ యూ బ్రీత్ అవుట్ ఆన్ ఇట్. సో వేర్ డస్ దిస్ వాటర్ వేపర్ కూడా మనకి ఎక్సైల్డ్ ఎయిర్లో ఉంటుంది అనమాట. ఒక్కసారి మనము అద్దం ముందు నిల్చొని ఒకసారి మనం ఎక్సైల్ చేసామనుకోండి, గ్యాస్ మన ముక్కులో నుంచి అట్లా గాలి కానీ పంపితే అది మనకి ఏమవుతుంది, లేదా నోట్లో నుంచి తీసుకున్నా కూడా మనకి ఏమవుతుంది అక్కడ అంతా బబ్లీ వాటర్ వేపర్ అనేది వస్తుంది మిర్రర్లో. సో దీన్ని బట్టి చెప్పచ్చు మనకి ఆ వాటర్ వేపర్ కూడా రిలీజ్ అవుతుంది అని. వీ షల్ హ్యావ్ టు స్టడీ దట్ పాత్వే ఆఫ్ ఎయిర్ ఇన్ అవర్ బాడీ through our respiratory system and the mechanism of breathing in respiration to find how to exhaled air come out. సో ఈ ఎక్సైల్డ్ ఎయిర్ ఎలా వచ్చింది బయటికి, దీంట్లో కార్బన్ డైఆక్సైడ్ పర్సంటేజ్ ఎందుకు ఉంది అనేది మనకి అప్పటి నుంచి ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేశారు. సో రెస్పిరేటరీ సిస్టమ్ యూజువల్లీ మీన్ ద ప్యాసేజ్ ద ట్రాన్స్పోర్ట్ ఎయిర్ టు లంగ్స్ అండ్ టు ద మైక్రోస్కోపిక్ ఎయిర్ sacs in them called alveoli where gases are exchanged between them and blood vessels and vice versa. సో అదే మనకి
మెయిన్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఎయిర్స్ అనమాట. ఒక శాక్ లైక్ సెల్ టైప్ ఉన్నాయి, శాక్ దెమ్ ఉన్నాయి ఆ లంగ్స్లో, అక్కడ మనకి ఎక్కువ గ్యాషియస్ ఎక్స్చేంజ్ జరుగుతుంది అనేది కూడా కనుక్కోవడం జరిగింది. సో ఇది వచ్చేసి మనకి చాలా ఇంపార్టెంట్ లంగ్ స్ట్రక్చరు. సో దిస్ ఇస్ ద లంగ్స్ స్ట్రక్చర్. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి నాజల్ క్యావిటీ అంటారు. నాజల్స్ అంటే ఏంటంటే మన యొక్క ముక్కు రంధ్రాలు, నాజల్ క్యావిటీ, ఆ రంధ్రాల మధ్యలో ఉన్నటువంటి ఆ ఎంటీ స్పేస్ని నాజల్ క్యావిటీ అంటారు. నాస్ట్రిల్స్ అంటే ముక్కు యొక్క రంధ్రాలు. తర్వాత ఇక్కడ మనకి ఎపిగ్లాటిస్ అంటారు. ఈ ఎపిగ్లాటిస్, ఫారింగ్స్, తర్వాత లారింగ్స్, ట్రెకియా, బ్రాంకియోల్స్, వీటిని మనం ఆల్వియోలే అంటాయి. ఇలా మిలియన్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి మన లంగ్స్లో. సో ఇవి మెయిన్గా మనకి కెపిలరీస్ నుంచి, బ్లడ్ క్యాపిలరీస్ ఆల్వియోలకి అటాచ్ అయ్యి ఉండి అక్కడ మనకి బ్లడ్ నుంచి లంగ్స్కి మధ్యలో ఈ గ్యాషెస్ ఎక్స్చేంజ్ అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఓకేనా. మనం ఇక్కడ చూసుకోండి, ఇది మనకి ఎయిర్ అనేది ఎట్లా పాస్ అవుతుంది అని. ఫస్ట్ మనకి ఎయిర్ అనేది నాస్ట్రిల్స్లోకి వస్తుంది, తర్వాత నాజల్ క్యావిటీకి వస్తుంది, ముక్కు రంధ్రాల్లో నుంచి ముక్కు మధ్యలో ఉన్న క్యావిటీలోకి వెళ్ళి అక్కడి నుంచి ఫారింగ్స్, లారింగ్స్, ట్రెకియా, బ్రాంకియోల్స్, ఆల్వియోలైస్ నుంచి బ్లడ్కి వస్తుంది. ఈ బ్లడ్కి వచ్చిన తర్వాత ఇది ఆక్సిజన్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. ఈ బ్లడ్లో మన ఎయిర్లో ఉన్నటువంటి ఆక్సిజన్ అబ్జర్వ్ చేసుకొని అక్కడ మనకి మెటబాలిక్ రియాక్షన్స్ అన్నీ జరిగి అక్కడ అంటే ఇంటర్నల్ రెస్పిరేషన్ జరుగుతుంది అనమాట. జరిగినప్పుడు మళ్ళీ అక్కడ కార్బన్ డైఆక్సైడ్ అనేది రిలీజ్ అవుతుంది. అది మనకి అన్నెసెసరీ కదా. సో అందువల్ల తిరిగి మళ్ళీ బ్లడ్ నుంచి ఆల్వియోలైక్ అంటే సెల్స్లో నుంచి బ్లడ్లోకి వస్తుంది, బ్లడ్లో నుంచి ఆల్వియోలోకి వచ్చి, ఆల్వియోల నుంచి బ్రాంకస్, ట్రెకియా, లారింగ్స్, ఫారింగ్స్, నాజల్ క్యావిటీ, నాస్ట్రిల్స్, ఇట్లాగా మళ్ళీ తిరిగి మనకి ఎక్స్హైల్డ్ ఎయిర్ అనేది బయటకు వచ్చేసింది. ఇన్హలేషన్, ఇది ఎక్స్హలేషన్ అనమాట. సో ఇక్కడ ఎయిర్ ఈజ్ ఫిల్టర్డ్, ద మాయిస్ట్ సర్ఫేస్ ఆఫ్ ద లైనింగ్ ఆఫ్ ద నాజల్ క్యావిటీ అండ్ ద హెయిర్స్ గ్రోయింగ్ ఫ్రమ్ ఇట్ సైడ్స్ రిమూవ్ సమ్ ఆఫ్ ద టైనీ పార్టికల్స్ ఆఫ్ డర్ట్ ఇన్ ద ఎయిర్. సో మనకి నాజల్ క్యావిటీలో ఉన్నటువంటి హెయిర్ ఉంటుంది కదా, ఈ హెయిర్ ఏం చేస్తుందంటే ఆ ఎయిర్లో ఉన్నటువంటి ఆ డస్ట్ పార్టికల్ని కొంచెం అనేది రిమూవ్ చేస్తుంది అనమాట. So in addition, as the inhaled air passes through the nasal cavity, temperature is brought close to the body and it takes up water vapor so that it becomes more moist than before. So ఒకసారి అక్కడ మనకి మాయిశ్చర్ అనేది కూడా యాడ్ అయ్యి మనకి మాయిశ్చర్గా మారుతుంది ఎయిర్. వార్మింగ్ అండ్ మాయిశ్చరింగ్ goes on the common passage of digestive and respiratory system. Epiglottis is a flap-like muscular wall controls movement of food and air towards the respective passage. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఎపిగ్లాటిస్. సో ఎపిగ్లాటిస్ అనేది ఏం చేస్తుందంటే ఈ ఎయిర్ ప్యాసేజ్ని, ఫుడ్ ప్యాసేజ్ని మధ్యలో మనకి ఎయిర్ అనేది లంగ్స్లోకి వెళ్ళడానికి ఫుడ్ అదంతా కూడా కనెక్ట్ అయి ఉంటుంది మౌత్లో. సో అది ఎక్కడ మనకి ఇది ఒక ఏం చేస్తుంది, ఒక డోర్ లాగా అనమాట. ఎయిర్ అనేది ఎయిర్ లంగ్స్లోకి వెళ్తుంది, ఫుడ్ అనేది ఫుడ్ పైప్లోకి వెళ్ళడానికి ఈ ఎపిగ్లాటిస్ ఉపయోగపడుతుంది. దిస్ స్టిఫ్ బాక్స్ కంటైన్స్ అవర్ వోకల్ కార్డ్స్. వెన్ ఎయిర్ పాసెస్ అవుట్ ఆఫ్ ద లంగ్స్ అండ్ ఓవర్ ద వోకల్ కార్డ్స్ ఇట్ కాజెస్ దెమ్ టు వైబ్రేట్. దిస్ ప్రొడ్యూస్ సౌండ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ అవర్ స్పీచ్, సాంగ్ ఎక్సెట్రా. సో మనకి వాయిస్ అనేది ఎట్లా వస్తూ ఉంటుందంటే ఈ వోకల్ కార్డ్స్ అనేవి ఉంటాయన్నమాట. ఈ వోకల్ కార్డ్స్ అనేవి మనకి ముఖ్యంగా వైబ్రేట్ అవుతూ మనకి సౌండ్ ప్రొడ్యూస్ చేయడానికి ఉపయోగపడతాయి. విండ్ పైప్ ఛానలింగ్ ఎయిర్ టు లంగ్స్. విండ్ పైప్ అనేది మెయిన్గా మనకి ఫుడ్ పైప్ అంటాం కదా, అట్లాగే విండ్ పైపు ఈ నాస్ట్రిల్కి మధ్యలో ట్రెకియా ఈ లంగ్స్కి మధ్యలో కనెక్ట్ అనమాట. టచ్ యువర్ నెక్ టు ఫీల్ ద ట్యూబ్ లైక్ స్ట్రక్చర్స్. ఒకసారి మీ నెక్ని టచ్ చేసినట్లయితే మీరు ట్యూబ్ లాగా దాన్ని విండ్ పైప్ ఫీల్ అవుతారు, అదాన్ని విండ్ పైప్ అంటారు. అట్ ఇట్స్ లోయర్ ఎండ్ ఆఫ్ ద ట్రెకియా ఆర్ ద విండ్ పైప్ డివైడ్స్ ఇంటూ 2 branches, one leading to each lung. So each bronchi is further divided into smaller and smaller branches called bronchioles. సో ఇక్కడ చూసారు కదా, దీన్ని ఏమంటారమ్మా. సో ఇక్కడ దీన్ని ట్రెకియా అంటారు. ఈ ట్రెకియా మళ్ళీ 2గా డివైడ్ అయ్యి మళ్ళీ ఇది రకరకాలంటే ఈ 2గా డివైడ్ అయ్యేదాన్ని బ్రాంకై అని, అది మళ్ళీ తిరిగి బ్రాంచెస్గా మారటాన్ని బ్రాంకియోల్స్ అనేసి అంటారనమాట. ఓకే. So this finally terminates in clusters of air sacs called alveoli in the lungs, which are very small and numerous. Gaseous exchange takes place here as blood capillaries take up oxygen and expel carbon dioxide. Carries oxygen, collects carbon dioxide to each and every cell of the body. This whole passage of nostrils to alveolus is moist and warm. So ఈ ప్రాసెస్లో పాస్ అయ్యేటటువంటి ఎయిర్ అంతా కూడా మాయిశ్చర్గా ఉండి వామ్గా ఉంటుంది అన్నమాట. ఓకే. సో ఇక్కడ ద ఇంటీరియర్ ఆఫ్ లంగ్ ఈజ్ డివైడెడ్ ఇంటూ మిలియన్స్ ఆఫ్ స్మాల్ ఛాంబర్స్, thus tremendously increasing the moist surface available for transfer to gases between air and blood. The lining of the lungs are much folded, so their total surface is enormous. If the alveolus of our lungs are spread out, they will cover an area of nearly 160 meters square. అంటే మన లంగ్స్ అనేవి చాలా ఇట్లా ఫోల్డీగా ఉంటాయి అన్నమాట. మిలియన్స్ ఆఫ్ ఆల్వియోలైస్ అయి ఉంటాయి. ఒక్కసారి వాటిని కానీ మనం మామూలుగా పరిచినట్లయితే 160 మీటర్ స్క్వేర్ అంత ఏరియాని అవి కవర్ చేస్తాయట.
వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ దట్ రెస్పిరేటరీ ట్రాక్ ఈజ్ నాట్ మాయిస్ట్? ఖచ్చితంగా అది మాయిస్ట్గా ఉన్నప్పుడే మనకి ప్యాసేజ్ కానీ గ్యాసెస్ ఎక్స్చేంజ్ ఈజీగా ఉంటుంది. ఆర్ బోత్ లంగ్స్ సిమిలర్ ఇన్ సైజ్? ఒకటి బోత్ సైజ్ అదే. సో చూడండి, ఈ లంగ్స్ అనేవి ఎప్పుడు కూడా సిమిలర్గా ఉండవన్నమాట. ఓకేనా? వై ఆల్వేస్ ఆర్ సో స్మాల్ అండ్ అన్కౌంటబుల్ ఇన్ నెంబర్? మరి చాలా చిన్నగా ఉండి అన్కౌంటబుల్ ఉంటాయి కదా మనకి. ప్రతి దానికి మన సెల్కి ఈ రెస్పిరేటరీ గ్యాసెస్ అనేవి పాస్ అవ్వాలి కదా. సో అబ్జార్ప్షన్ అనేది ఎక్కువ ఉండటం కోసం అలా ఉంటాయి. తర్వాత ఎపిగ్లాటిస్ అండ్ ప్యాసేజ్ ఆఫ్ ఎయిర్. సో ఇక్కడ మన ఎపిగ్లాటిస్ అని చెప్పుకున్నాం కదా, అది ఏంటనేది చూద్దాం. ఫ్రమ్ ద nasal cavity the air goes into the pharynx. There is a tricky problem here. From the pharynx there are two passages beginning with nearly same of opening and ending to separate ones. So one to the lungs and one to the stomach. అంటే ఇక్కడ మనకి ఈ ఫ్యారింగ్స్లో ఉన్నటువంటి క్యావిటీ లోపలికి ఓపెన్ అయ్యేటప్పుడు సింగిల్ ప్యాసేజ్ ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అది డబుల్ ప్యాసేజ్ అవుతుంది. అంటే సింగిల్ ప్యాసేజ్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఒకేసారి ఎయిర్ మనం బ్రీతింగ్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్ కదా. తినేటప్పుడు బ్రీతింగ్ అప్పుడు అలా చెయ్యం, తింటూ ఉంటాము, బ్రీతింగ్ చేస్తూ ఉంటాం. అప్పుడు రెండు ఒకసారి ఎంటర్ అయిపోయిన తర్వాత అక్కడ మనకి డివైడ్ అవ్వాలి. గ్యాస్ తెలుసు కదా, అక్కడ ఒక్కోసారి పొరపోవటం అలాంటివి చూస్తుంటాం. మనం ఇమీడియట్గా వాటర్ తగలేదని చాలా డేంజర్ అవుతుంది అనమాట. ఎందుకంటే అప్పుడప్పుడు ఇలా జరుగుతుంటుంది. సో ఈ యొక్క ఎపిగ్లాటిస్ అనేది నీట్గా ప్యాసేజ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ దట్ ఎయిర్ గోస్ ఇంటూ వన్ అండ్ ఫుడ్ ఇంటూ ద అదర్. ఇట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ దట్ ఫుడ్ డస్ నాట్ ఎంటర్ ద ట్యూబ్ త్రూ విచ్ ఎయిర్ గోస్ ఇన్ ద లంగ్స్. ఎప్పుడు కూడా ఫుడ్ అనేది లంగ్స్కి వెళ్ళే ప్యాసేజ్కి వెళ్ళదు. సో చాలా డేంజర్ అనమాట వెళ్తే. ద ట్రాఫిక్ ఈస్ కెప్ట్ ప్రాపర్లీ ఛానలైజ్డ్ బై ఫ్లాప్ లైక్ వాల్ ద ఎపిగ్లాటిస్ దట్ ప్రొటెక్ట్స్ ద ట్యూబ్ టు ద లంగ్స్ అరెస్టింగ్ ఎంట్రీ ఆఫ్ ఫుడ్. అబ్జర్వ్ ద ఫాలోయింగ్ ఫిగర్స్ డిస్కస్ ఇన్ యువర్ క్లాస్ ఆఫ్ ఎపిగ్లాటిస్ బ్రీతింగ్ ఆర్ స్వాలోయింగ్. సో చూసారా ఇక్కడ అనమాట, ఒకసారి ఫుడ్ అలా వెళ్ళేటప్పుడు ఈ ఎయిర్ ప్యాసేజ్ అలా మూచేస్తుంది అనమాట, క్లోజ్ అయిపోద్ది. అప్పుడు ఫుడ్ లోపలికి వెళ్తూ ఉంటుంది అట్లాగా. సో దిస్ వాల్వ్ ఈజ్ పార్షియలీ క్లోజ్డ్ వెన్ వీ స్వాలో ద ఫుడ్. ఇట్ డిఫ్లెక్ట్స్ ఫుడ్ డౌన్ టు ద స్టమక్ అండ్ కీప్స్ ఇట్ అవుట్ ద ట్రెకియా ఆర్ విండ్ పైప్ విచ్ ఈస్ టు రూట్ ఆఫ్ ద లంగ్స్. సో ద ఎపిగ్లాటిస్ ఓపెన్స్ మోర్ వైడ్లీ వెన్ వీ టేక్ ఎ బ్రీత్ అండ్ ఎయిర్ ఎంటర్స్ ద లంగ్స్. సో nervous regulation is important to guide the functioning of epiglottis and passage of food and air. Let us try to understand why we are advising not to talk while eating food. సో అందుకే పెద్దవాళ్ళు ఊరికి అంటారు, రోడ మాట్లాడకరా, అన్నం తినేటప్పుడు సైలెంట్గా తినండి అని ఎందుకు అంటారంటే ఇందుకే అనమాట. సో పొరబోవటం అలాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి సో ఒక్కసారిగా మనము రెండు చేయకూడదు. చాలా అంటే మాట్లాడకూడదని కాదు కానీ తగ్గిస్తే బెటర్ అనమాట. ఓకే, సో ఇది మనకి నెక్స్ట్ టాపిక్ అనేది నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తాను స్టూడెంట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. థ్యాంక్ యూ.